నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. కామాఖ్య దేవి దేవాలయం దీని గురించి మనం ప్రస్తుతం ఒక 1 ఇయర్ నుంచి కూడా వింటూనే ఉన్నాం. దీని గురించి ఎన్నో రూమర్స్ కూడా వింటున్నాం. బలిదానం అంటున్నారు, వామాచారం అంటున్నారు. అసలు వామాచారం అంటే ఏంటి? ఈ వీడియో చూసినప్పుడు మీకు కూడా ఎన్నో రకాల డౌట్స్ అనేవి వచ్చుంటాయని నేను కూడా అనుకుంటున్నా. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఫుల్ డీటెయిల్స్తో ఈరోజు మన ముందు చెప్పడానికి భార్గవ దేవన్న గారు వచ్చేసారు. మరి సార్తో మాట్లాడి అసలు వామాచారం అంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది నిజంగానే మన గ్రంథాల్లో ఉందా, అసలు ఇది ఏ గ్రంథంలో ఉంది, ఎవరైనా సరే దీన్ని నేర్చుకోవచ్చా, వామాచారానికి గల గురువు ఎవరు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. మరి మీరు కూడా పూర్తి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. స్టార్ట్ చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశ్వర. జై చిన్నమస్త. గురుగారు, యాక్చువల్గా నేను మీ వీడియోస్ చూసినప్పుడు మీరు కామాఖ్య దేవి దేవస్థానం గురించి చెప్పినప్పుడు యోని పీఠం అని అనేసి చెప్పారు. అంటే అసలు ఇది కామాఖ్య దేవి యోని పీఠంగా చెప్పడానికి గల కారణం ఏంటి? కారణం ఏంటి అంటే మనకు దక్షయజ్ఞం తర్వాత శ్రీ మహావిష్ణువు సతీదేవి యొక్క శరీరాన్ని 51 ఖండాలుగా సుదర్శన చక్రంతో ఛేదిస్తాడనమాట. అప్పుడు అందులో చాలా పార్ట్లు మనకి ఇండియా, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక ఇలా అంతా పడిపోయాయి. అవి అంటే మీరు చెప్తుంది శక్తి పీఠాల్లో ఇది కూడా ఒక శక్తి పీఠం అని చెప్తున్నారా? ఓకే. అందులో ఆ పడిన భాగాల్లో అమ్మవారి యొక్క యోని అనేది ఇప్పుడు రైట్ నో మనం ఏదైతే గౌహతి ఉందో అస్సాం గౌహతిలో పడిందనమాట. ఆ పడిన ఆ చోటే ఇప్పుడు రైట్ నో కామాఖ్యగా పిలువబడుతోంది. ఇంతకు ముందు కామరూపగా, దానికంటే తర్వాత ప్రజ్యోతిష్పురుగా, ఇప్పుడు కామాఖ్యగా అది పిలువబడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు మీరు నేను మొన్నటి వరకు కూడా చూస్తున్నాం, ఒక 1 ఇయర్ నుంచి కూడా మనకి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వెళ్తున్నారు, దాంతోపాటుగా చాలామంది రాజకీయ నాయకులు కూడా అక్కడికి వెళ్ళడం కానీ ఇవన్నీ చూస్తున్నాం. ఓకే, అసలు వామాచారం మీరు కూడా చాలాసార్లు చెప్తూ వచ్చారు. మీరు వామాచారం ఎంచుకోవడానికి గల కారణం ఏంటి అంటే, మనకి తెలిసినంత వరకు దక్షిణాచారం ఒకటి విన్నాం మేము. దక్షిణాచారం ఉంటుంది, మన సైడ్ యూజ్ చేసేదంతా కూడా సాత్విక ఆచారం, దేవుణ్ణి పూజించడం వరకే ఉంటుంది తప్పితే వామాచారం అనేది ఉండదు. సో ఇన్ని ఆచారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు మీరు చెప్పిన వామాచారం అనేది ఎక్కడ ఉంది? మనకు శాస్త్రాల్లో ఉండేదేనండి, ఇదేదో బయట నుంచి మనం తెచ్చుకునేది కాదు. కొంతమంది ఏమంటారంటే ఒరిజినల్గా ఉండే వైదిక కర్మలకు ఇది దానికంటే ముందే పుట్టినది అని కొంతమంది చెప్తారు తాంత్రికులు. ఎందుకంటే ఫస్ట్ మానవుడు ఈ వేదము ఇలాంటివి ఒకవేళ సైంటిఫిక్గా చూసుకుంటే తనకు నచ్చినట్టు పూజ చేస్తూ వచ్చేవాడు. ఏదో ఉన్నది బలి ఇచ్చేవాడు. మంత్రాలు ఏమీ తెలియవు కాబట్టి ఒక రకంగా ఏదో ఒక అనిమల్ని బలి ఇచ్చి సాక్రిఫైస్ చేసి తనకు నచ్చిన భాషలో చెప్పుకుంటూ వచ్చేవాడు అని కొంతమంది చెబుతారనమాట. అంటే వామాచారాన్ని మనం వైదికానికి మిక్స్ చేయకూడదు ఎప్పుడు, ఇది సపరేట్. అర్థమైందండి? సనాతనంగా ఉండేది. ఇందులో కొన్ని దేవతలను వైదికం నుంచి తొలగించడం కూడా జరిగింది. ఎందుకని? అది ఎంతో ఒక కథ ఉందండి. దానికి వశిష్ఠుల వారిది ఒక పెద్ద తపస్సు చేయడం, ఇదంతా ఒక పెద్ద కథ ఉంది. ఇది కామాఖ్య చరిత్రలో వస్తుందన్నమాట. సో ఇలా మనము వామాచారాన్ని చూడొచ్చు. అంటే సపరేట్గా సనాతన ధర్మానికి వైదికానికి ఇది కొంచెం సపరేట్ మోడ్లో ఉంటుంది. గురుగారు, నేను కొన్ని వీడియోస్లో కూడా విన్నాను మీవి, లైక్ ఇప్పుడు ఎంతోమంది సాత్వికంగా పూజలు చేసి కూడా దానికి తగ్గ ఫలితాలు దక్కకపోతే వామాచారంలోకి మారడం ద్వారా మంచిగా ఫలితాలు చూడవచ్చు అని మీరు చెప్పడం జరిగింది. దాంతోపాటుగా అసలు మీరెందుకు తీసుకున్నారు అంటే మీ పిల్లవాడి వల్ల అని చెప్పారు. అసలు మీరు వామాచారాన్ని తీసుకోవడానికి మీ పిల్లవాడికి ఉన్న కనెక్షన్ ఏంటి తెలుసుకోవచ్చా మేము? ఇదేం లేదండి, నా కొడుక్కి మాటలు రాలేదన్నమాట. వాడికి వయసు వచ్చిన తర్వాత పిల్లలతో పాటు ప్రాపర్గా ఎదగలేకపోయినాడు. దాంతో నేను జ్యోతిష్యంలోకి రావాల్సి వచ్చింది. జ్యోతిష్యుని కాదు, నేను చిన్న వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఏ వ్యాపారం చేసుకునే? నాకు ఫ్లెక్స్ ప్రింటింగ్ ఉంది, ఫ్లెక్సీలు వేస్తాం కదా, సో అది ఉంది. బేసిక్గా నేను టాటూ ఆర్టిస్ట్ని. టాటూలు వేస్తూ ఫ్లెక్సీ బిజినెస్ చేస్తూ రన్ చేసుకునేవాడని. నా కొడుకు ఇలా అవ్వడంతో నేను ఇలా మారాల్సి వచ్చింది. వాడికి ఇలా అవుతుందని చెప్పి ఒక జ్యోతిష్యుడు ముందే చెప్పాడనమాట. దాంతో నేను ఈ జ్యోతిష్యాన్ని నేనే నేర్చుకుంటే నేను ఇంకా బెటర్ చేసుకోవచ్చు కదా
అని నేను నేర్చుకోవడం జరిగింది. తర్వాత అదంతా ఇంకా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను నేను. అవును. కానీ మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారో తెలుసుకోవచ్చా మేము? నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదండి. హ్మ్. అంటే ఫస్ట్ ఏం జరిగిందంటే హ్మ్. 30 రోజుల్లో జ్యోతిష్యం అనే బుక్ ఉంటుంది కదా! స్టార్టింగ్‌లో ఆ! ఆ! దాన్ని కొనుక్కున్నాననమాట. బేసిక్ ఏబీసీడీ లాగా లెర్న్ చేయడానికి. అంటే ఇప్పుడు అ, ఆ, ఇ, ఈలు మనము యాహ్! ఈ యాహ్! ఏదైనా భాష నేర్చుకోవాలి అంటే లాంగ్వేజెస్ బుక్ ఆ! ఎలా ఉంటుందో ఆ యాహ్! టైప్‌లో అలా ఫస్ట్ తీసుకున్నారంటారు. నేను అట్లా స్టెప్ ఓకే. తీసుకున్నాను. ఆ! తర్వాత నాకు ఇంట్రెస్ట్ కలిగింది. హ్మ్. సో, నా కొడుకు కోసం రావాల్సొచ్చిందండి. హ్మ్. నేను ఇలా ఉన్నాను. ఇంక నా కొడుకు మాటలు రాకపోవడంతో నేను చిన్నగా ఫస్ట్ 30 రోజుల్లో జ్యోతిష్యం అనే బుక్ తెచ్చుకున్నాను. హ్మ్. ఏదో బేసిక్ నాలెడ్జ్ వచ్చింది. హుహు. సో, ఇది బేస్ కదా! ఇంకా మనకు కొంచెం డెప్త్‌గా వెళ్తే చాలా బావుంటుంది అని చెప్పేసి నేను ఇంకా అఫీషియల్‌గా నేను చదవడం స్టార్ట్ చేశాననమాట. హుహు. కోర్సులు చేయడము. ఇక రకరకాలుగా చదివి నేను జ్యోతిష్యాన్ని చేసుకున్నాను. ఈ ప్రక్రియలోనే హ్మ్. నేనేదో నేర్చుకున్న దాంట్లో కొద్దో గొప్ప నా కొడుకు మీద ప్రయోగం చేస్తూ వచ్చాను. వాడికి మాటలు రావాలి. హ్మ్. డెవలప్‌మెంట్ డిలే ఉందన్నారు. ఓకే. దాంతో నేను ఏదేదో ప్రయోగాలన్నీ చేశాను. హ్మ్. చేసినా వాడికేం రాలేదు. అప్పుడు నాకేం డౌట్ వచ్చిందంటే, ఇంత జ్యోతిష్యం నేర్చుకొని వాడికి ఎందుకు మాటలు రాలేదు? శాస్త్రం ఏమన్నా తప్పా? లేదంటే ఎందుకు వాడి కర్మ ఎక్కువుందా? హ్మ్. ఇలా ఉన్నప్పుడు నాకు తంత్రం గురించి కాస్త పరిచయం ఉండే. ఎందుకంటే నేను ఒకానొకసారి కేరళలో ఆ! కొంచెం తంత్ర మార్గంలోకి వెళ్ళి మధ్యలో మిడిల్ డ్రాప్ అయ్యాను. ఇప్పుడు తంత్ర మార్గం అంటే ఇప్పుడు మనం వింటూ ఉంటాం. తంత్రం, యంత్రం, మంత్రం యెస్. అనేసి. యెస్. యెస్. సో, మీరు దాని గురించే కదా చెప్తున్నారు. దాని ఓకే. గురించేనండి. సో, తంత్ర మార్గంలోకి వెళ్ళి తంత్రాలు మరి 2 ఉంటాయండి. ఓకే. కొంతమంది సాత్వికంగా చేస్తారు. కొంతమంది వామంగా చేస్తారు. కొంతమంది ఉత్కృష్టంగా ఉంటుంది వామం అది. ఈ మూడిటికి డిఫరెన్స్ మేము తెలుసుకోవచ్చా? ఓకే. చెప్తానండి. సో, అలా నేనేం చేశాను, సాత్విక తంత్రం వైపు వెళ్ళాననమాట. ఓకే. వెళ్ళినాను. నాకు కొన్ని పరిస్థితుల వలన డ్రాప్ అయిపోయాను. హ్మ్. మళ్ళీ వచ్చి ఇట్లా కాదు ఇది అని మళ్ళీ నేను వామాచారం సైడ్ వచ్చాను. ఓకే. వచ్చి అప్పుడు నేను చిన్నమస్తాదేవిని ఆరాధించడం స్టార్ట్ చేశాను. చిన్నమస్తాదేవి. ఈవిడ చిన్నమస్తాదేవి దశమహావిద్యల్లో 6వ మహావిద్య. ఓకే. సో, చిన్నమస్తాదేవిని నేను ఆరాధించడం స్టార్ట్ చేసింది ఇక్కడ ఉంది చూడండి ఈమెని. హుహు. ఓకే. సో, చిన్నమస్తాదేవిని ఆరాధించడం స్టార్ట్ చేసిన తర్వాత ఆమెకు నేను వామాచారంలో మొదలెట్టిన తర్వాత నా కొడుకులో మార్పు వచ్చింది. ఓకే. వాడు ఏమి పలకనోడు కూడా అమ్మ అన్నాడనమాట. సో, ఇక అక్కడి నుంచి నాకు నమ్మకం ఏర్పడింది. సో, దక్షిణాచారం కంటే ఇదేదో చాలా క్విక్ రిజల్ట్ వచ్చింది అని నేను ఇందులోనే ఉండిపోవడం జరిగింది. అలా నేను మళ్ళీ ఇక అస్సాం వెళ్ళడము, ఇంగ అటు సైడ్ అంతా వెళ్ళి దీక్షలు తీసుకొని ఆ విద్యలు నేర్చుకోవడం ఇది జరిగింది. ఇలా నా వామాచారం ఎంట్రీ జరిగింది. హ్మ్. నాకు దాని మీద అంత నమ్మకం ఏర్పడింది, అంత క్విక్ రిజల్ట్ వచ్చిందని చెప్పి నేను అందులోనే వామాచారంలోనే ఉండిపోయాను. ఓకే. ఇప్పుడు మనకి దక్షిణాచారం అంటే మనకంతా సాత్వికంగా నడుస్తుంది కాబట్టి ఎటువంటి ప్రమాదం లేదు. కానీ వామాచారంలో మేము విన్నంత వరకు కూడా ఎక్కువ బలిదానాలే ఇస్తారు అని విన్నాం. అవును అంటే ఇప్పుడు బలిదానం అంటే జంతువుల్ని బలిదానం ఇవ్వడం, లేకుంటే పక్షుల్ని బలిదానం ఇవ్వడం, ఇంకొకసారి మనుషుల్ని కూడా ఇస్తారు అని విన్నాము. ఇది వాస్తవమే అంటారు. నిజంగానే మనుషుల్ని కూడా బలిదానం ఒకప్పుడు ఇస్తారు. జరిగేవండి. ఓకే. ఒకప్పుడు. మరి ఇప్పుడు ఏ విధంగా బలిదానం ఉందంటారు? ఇప్పుడు మనకు మీరు కామాఖ్య వరకు ఎందుకండి? మనకి ఇప్పుడు హైదరాబాద్‌లోనే ఎన్ని పెద్దమ్మ తల్లి ఈ రకరకాల గ్రామ దేవతలకంతా బలులు ఇస్తున్నాం కదా! హ్మ్. సో, మనం దీన్ని భూతద్దంలో పెట్టి చూడనవసరం లేదు. కరెక్టే, మీరు భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. కానీ సాత్వికాన్ని వదిలేసి అందరూ ఇదే వామాచారంలోకి వస్తే గనక జంతు బలి అనేది ఇది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఎవరొస్తారండి? అంత ఈజీ కాదు వామాచారం. వామాచారం ఈజ్ వెరీ ఎక్స్‌పెన్సివ్. ఎక్స్‌పెన్సివ్. అంటే ఎంత వరకు ఉండొచ్చు అంటారు? మీకు లక్షలు పెట్టే కొద్దీ ఉంటుంది వామాచారం. ఓకే. సో, వామాచారం తంత్ర అనేది వెరీ ఎక్స్‌పెన్సివ్. ఓకే. ఇప్పుడు కాబట్టి ఒకవేళ అందరూ నేనున్నాను, రాలేరు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేనున్నాను. లైక్ నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి చేసుకోవాలి అనుకుంటాం. మ్యాచెస్ చూస్తున్నాం. బట్ అవి సెట్ అవ్వట్లేదు. సో, అలాంటప్పుడు నేనేం తీసుకోవాలి వామాచారం ప్రకారం? నాకెంత ఎక్స్‌పెన్సివ్ అవుతుంది? అది జాతకం చూసి జాతకం చెప్పాలి. చూసి చెప్పాలి. అంటే ఓవరాల్ గా మీరు ఇంతవరకు చేయించుంటారు కదా ఎంతో అయ్యో! మందికి. ఎన్నో చేశాం. ఎన్నో చేశారు కదా. సో అదే రీజన్ లో మనకి ఒక కౌంట్ వేయండి. మీకు 1,00,000, 1,50,000, 1,00,000, 1,50,000 1,50,000 నుంచి ఓకే. మీరు పెట్టే కొద్దీ ఉంటుందండి. ఓకే. ఒకవేళ చేసిన పూజ ఫలించకపోతే? చూడండి, ఇక్కడ నేను 100% బాండ్ పేపర్ ఇట్లాంటివి నేను రాసిను. ఓకే. నేను ఎవ్రీ వీడియోలో కానీ ఎవ్రీ క్లయింట్‌కి ఇదే చెప్తాను. నేను మార్గనిర్దేశం చూపించే వాడినే. నేను ఐయామ్ నాట్ ఎ మెజిషియన్. నాకేం సూపర్ పవర్స్ లేవు. హుంఫట్ అంటే ఊగే ఇలాంటివి నాకు లేవు. ఐయామ్ జస్ట్ అన్ ఆస్ట్రాలజర్. శాస్త్రంలో ఏదుంది జ్యోతిష్యంలో నీకు అది చెప్తాను. ఓకే.
ఇలాంటి రెమెడీస్ చేసుకుంటే నీకు బెటర్గా ఉంటుందనేది నేను శాస్త్రాన్ని అనుసరించి చెప్పడం నా ధర్మం. తర్వాత నేను దానికి 100% నేను గ్యారంటీ చెప్పలేను. ఇప్పుడు ఏదైనా గుడికి వెళ్తారు మీరు, దేవుడా దేవుడా ఈరోజు ఎట్లయినా కానీ ఉద్యోగం రావాలా, నాకు ఏదైనా ఎగ్జామ్ రాసాను అనుకుంటారు. ఉండేది 10 ఉద్యోగాలు ఉంటాయి, రాసినది ఒక 500 మంది ఉంటారు. దేవుడు మీరు కోరుకున్న తర్వాత ఉద్యోగం రాదు, మీకు తప్పు ఎక్కడ జరిగిందంటారు? దేవుని మీద వేస్తారా, లేకుంటే మీరు అధర్మమైన కోరిక కోరినారా చెప్పండి? మనం రాసేదాన్ని బట్టి మనం అటెండ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది కదా నా ఉద్దేశంలో. కాదండి, ఓకే మీరు అలా మాట్లాడచ్చు, కానీ జనరల్గా అక్కడ ఉండేది 10, మీకు రాలేదు. మీకే కాదు, 10 ఉద్యోగాలు ఉంటే 500 మంది రాసితే 490 మందికి పోయినాయి. 490 మందిలో క్రిస్టియన్స్ ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, రకరకాల మతాల వాళ్ళు ఉండొచ్చు. మరి వాళ్ళ దేవుళ్ళంతా వీళ్ళ కోరిక వినలేదా? ఎందుకు 490 మంది పోయినారు, 10 వచ్చినాయంటే ఎవరి కర్మానుసారం వాళ్ళకి జరుగుతుంది. అర్థమైందండి? నేను ఇదే పాయింటే నా క్లయింట్స్కు చెప్తాను. ఇప్పుడు మీరు కర్మానుసారం గురించి మాట్లాడారు కదా, మరి అదే కర్మ సిద్ధాంతం ప్రకారం తీసుకుంటే కనుక మన కర్మను మనం ఎప్పుడు మార్చలేము అని శ్రీకృష్ణుడే చెప్పాడు. ఎప్పటికీ మనం మార్చలేం, దాన్ని అనుభవించాలి అనేసి ఆయన కూడా అనుభవించి మనకు నిజ జీవితంలో దాన్ని చూపించారు. ఇప్పుడు వామాచారంలో మనం ఏదైనా దీనికి విద్య తీసుకుంటే మార్చగలమా? జ్యోతిషం ఏం చెప్తుందంటే 60% మీకు మీ జాతకంలో యోగం ఉందనుకోండి, 40% మటుకు జాతకం పనిచేయదు. అప్రాక్సిమేట్గా 70 వేసుకున్న 30% వర్క్ చేయదు. 30% లేదా 40% కర్మ అప్లై అవుతూ ఉంటుంది. దీనిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే మోడ్ పెట్టుకోవడమే ఈ పూజలు పరిహారాలు. ఏదైనా దక్షిణాచారమైన వామాచారం. ఇక్కడ ఎవరికేం బాండ్లు రాసిరు, బట్ సమ్హౌ యూ విల్ గెట్ బెనిఫిషియల్. ఇదైతే నేను చెప్పగలను. అర్థమైందండి? అంటే మీ పూర్వజన్మ చేసుకున్న కర్మ అనేది మీకు 30% అప్లై అవుతూ ఉంటుంది. ఈ పూజలు పరిహారాలు ఎందుకంటే ఉన్నదాన్ని మనం కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. బ్యాడ్ ఎఫెక్ట్స్, ఇప్పుడు బయట సన్ భయంకరంగా ఉన్నాడు, లేదా వర్షం పడుతుంది, గొడుగు వేసుకెళ్తాం కదా, మన మీద తడవకపోవచ్చు, చుట్టూ అయితే పడుతుంది కదా దాని ఎఫెక్ట్. పరిహారాలు కూడా అలాగే ఉంటాయి. సో నేనైతే ఎవరికి నా క్లయింట్లలో కొంతమంది, నేను ఇప్పుడు వామాచారం పూజలు చెప్పినప్పుడు గోల్డ్ పెట్టి ఇస్తామంటారు. నేను వద్దంటాను. అమ్మా నేను 100% మీకు చెప్పలేదు ఏంటి జరుగుద్దని, ఇక్కడ వరకు రావాలని ఉంది, అది చేసుకొని నేను కొన్ని చెప్తానమాట, జపాలు ఇవన్నీ చేసుకోండి అమ్మ. రిమైనింగ్ ఆమె చేతుల్లో ఉంది. ఎవరు? మదర్ గాడెస్, అమ్మవారి చేతుల్లో ఉంది, నా చేతుల్లో ఏమీ లేదు అని చెప్తానండి. దాని తర్వాత క్లయింట్ వాళ్ళు ఒప్పుకుంటే నేను దగ్గరికి అంతా వస్తారు, లేదంటే రారు. నేను ఈ విషయంలో చాలా క్లియర్గా ఉంటాను. నేను ఏదో ఈ ఉంగరం పెట్టుకుంటే అయిపోతుంది ఇట్లాంటి టైప్ ఆఫ్ ఆస్ట్రాలజర్ అయితే నేను కాదు. అంటే మీ గురించి నేను కొన్ని రూమర్స్ విన్నాను, అంటే అడగమంటే అడుగుతాను. లైక్ ఈ వామాచారం అనే దాన్ని ఎదురుగా పెట్టుకొని తను బిజినెస్ నడుపుతున్నారు వెనకాల అనే ఒక రూమర్స్ కూడా ఉన్నాయి. ఇది వాస్తవమే అంటారు? అంటే నిజానికి ఇదంతా కూడా కరెక్ట్ ఏం కాదు, ఏదో రాయి ఇసిరితే ఏదో తగిలినట్టు అతనికి ఒకటి తగిలింది అని అనేసి అందరికీ అలాగే ఉండాలని లేదు కదా, అది వంక పెట్టుకుని అతను బిజినెస్ చేస్తున్నారని కొన్ని రూమర్స్ కూడా విన్నాం. ఇది వాస్తవం వస్తే రానివ్వండి, నేను ఏం చేద్దాం చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి రూమర్స్ ఉంటాయి. అవును, బ్యాక్గ్రౌండ్లో సీఎం గారిని వదిలిపెట్టారు, లోకల్లో ఉన్న కౌన్సిలర్ని కూడా వదిలిపెట్టారు. మరి నేను ఎంత అండి, బట్ అనేవాళ్ళు అనుకోనివ్వండి, మనం ఏం చేస్తాం దానికి, అంతే అంటారా? అంతే కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి కూడా రూమర్స్ ఉంటాయి, మన వార్డులో కౌన్సిలర్ వార్డు మెంబర్ కూడా రూమర్స్ ఉంటాయి. ఇది ఎవరికండి లేనివి? మస్తు చెప్తారు అంతా, అక్కడ ఏందనేది తెలుస్తుంది. బిజినెస్ అనేది కాదు ఇక్కడ. ఇప్పుడు మహామృత్యుంజయ హోమం చేయించుకుంటారు, ఒక 20,000 లేని పంతుల్లో వస్తారా? రారు. ఫ్రీగా చేయొచ్చు కదా వచ్చి, ఎందుకు రారు? వాళ్ళకి కడుపు నిండాలి కదా. సో సమ్హౌ దే విల్ టేక్ సమ్ ఫీ, అంతే కదా. సో మా చార్జ్ మేము తీసుకుంటాం. నేనేం పత్తిత్తని చెప్పట్లేదు, నేను నా ఫీజు నేను తీసుకుంటాను. వాళ్ళకి కావాల్సినవి నేను ధర్మబద్ధంగానే చేస్తున్నాను, ఇక్కడ అధర్మం ఏం లేదు. ఇప్పుడు డాక్టర్ ఉంటారండి, ఏదో పెద్ద హాస్పిటల్లో 500-1000 రూపాయలు కూడా ఫీజు ఉంటుంది. డాక్టర్ వితౌట్ ఫీజు చూస్తాడా?
ఫీ ఎందుకు, ఆయన టైం కేటాయిస్తున్నందుకు, ఆయన నాలెడ్జ్ని ఆ టైం తోటి మిక్స్ చేసి ఇస్తున్నందుకు. నేను కామాఖ్యకు వెళ్తాను, నాకు ఫ్లైట్ ఛార్జెస్ ఉంటాయి, అక్కడ అన్నీ ఉంటాయి. సో నా పర్సనల్గా వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటుంది. కొంతమంది క్లయింట్స్ లేదండి మీరు ఖచ్చితంగా రావాలన్నప్పుడు, అలాంటప్పుడు నేను కొంచెం ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. పిల్ల జల్ల సంసారం అంతా ఇడిచిపెట్టుకొని నేను తిరగాలి కదండి. అవునా కదా? నేను చాలా రియలిస్టిక్గా చెప్తున్నాను, నేను ఇక్కడ దాచుకోవట్లేదు. మీరు ఇప్పటి వరకు ఎంతమందికి ఇలా మీరు చేపించారు పూజలు? ఇంచుమించు ఒక 500 మెంబర్స్ నేను ఉంటారా? చూడండి ఈ ఆస్ట్రాలజికల్ ఫీల్డ్లో ఉండబట్టి దాదాపు 2.5 years దాకా అవుతుంది. అవును, చాలా మందికి చేశాను, నాకైతే గుర్తులేదు. ఓకే. అందులో ఎంతమంది సక్సెస్ అయ్యాము అని చెప్పారు? నాకు తెలిసి 60% దాకా అయ్యి ఉంటారు. 60%. ఐఎమ్ నాట్ టెలింగ్ 100%. ఓకే, జస్ట్ 60% వరకు సక్సెస్ అయ్యి ఉంటారు. నేను చెప్పడం కూడా అదే చెప్తాను, ఇంతవరకు ఉంటుంది. కొంతమంది ఏమంటారు అంటే ఈ పూజ అయిపోతానే ఇంకా అయిపోతుందా అంటారు. కాదని చెప్తాను, ఎందుకంటే ఈ పూజ కాదమ్మా, ఈ పూజ ఒక స్టెప్. నువ్వు శిక్షణ క్రమశిక్షణ అంటారు కదా, సో అలా కొన్ని ఫాలో అవ్వాలి. ఇది బ్లైండ్గా పూజ చేస్తున్న అమ్మవారు ఏమి ఇదే బ్లైండా? ఓకే వీడు చేసేసినాడు అంటే నువ్వు లంచం ఇస్తున్నావా అమ్మవారికి? కాదు, దీంట్లో శ్రద్ధ, విశ్వాసము ఇవన్నీ ఉంటాయి. అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లయింట్స్కి. ఎందుకంటే నాతో ఎవరైనా చెప్పించుకునే వాళ్ళకి తెలుస్తుంది నేను ఎట్లా బిహేవ్ చేస్తానని. అవును, ఓకే సార్. ఇంకోటి వచ్చేసి మీరు కామాఖ్య దేవి ఆలయానికి వెళ్తే గనక బలిదానం ఇస్తారు అని చెప్పారు ఖచ్చితంగా. కానీ ఒక గురూజీ, ఆయన పేరు చెప్పడం ఎందుకు, బట్ ఆయన మాత్రం అక్కడికి వెళ్ళి వీడియో చేసి ఇక్కడ బలిదానం అనేదే లేదు, ఆ చెప్పిన వాళ్ళు మూర్ఖులు అంటూ కొన్ని వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. సో దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు అసలు? నేను ఆల్రెడీ రియాక్ట్ అయ్యి కౌంటర్ వీడియో కూడా చేశాను. అవును. సో కాబట్టి ఇట్స్ ఫూలిష్ థింగ్ ఐ థింక్ సో, because those people are half knowledge fellows. Those people don't know anything about what's going on in there. కాబట్టి నేను చెప్తా, అది పర్ఫెక్ట్ మనకు తెలుస్తుంది అంటే మనం మాట్లాడాలా. హాఫ్గా వాళ్ళు మాట్లాడడం అనేది ఎందుకంటే చూడండి, బలులు అక్కడ లేవు అనడానికి హూ ఈజ్ హీ? ఆదిశంకరాచార్య ఉన్నారు కదా మనకు స్టార్టింగ్లో, ఆయనతోటి అక్కడ ఆపడానికి కాలేదు. మరి ఎంత ఈ ఫెలో ఎంత? ఆదిశంకరాచార్యులు కూర్చొని అమ్మవారితో మాట్లాడాడు, బలిదానం ఆపమని, బలులు ఆపమని. అంటే అమ్మవారికి బాగా ప్రీతికరమైంది బలిదానమే అంటారు. చెప్పేది వినండి, వెళ్ళి బలిదానం ఆపాలి అని ఆయన వాదం పెట్టుకున్నాడు అమ్మవారితో. ఓకే, షీ సెడ్ నో, నేను ఆపను, నువ్వు ఎక్కడన్నా చేసుకో. ఇవి శ్రీచక్రాల ప్రతిష్టాపన ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు కదా ఆదిశంకర, ఎక్కడ చాలా పుణ్యక్షేత్రాలు. బట్ అక్కడ నో, ఆమె ఒప్పుకోలేదు. నువ్వు ఎక్కడన్నా చేయి శంకర, ఇక్కడ కాదు. మరి హూ ఈజ్ హీ టు స్టాప్ దిస్ కైండ్ ఆఫ్ బుల్షిట్? సో అదంతా హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్. సార్ ఇంకొకటి, సూర్యాస్తమయం అయ్యే లోపు దేవాలయం తలుపులు అనేవి మూసేస్తారు, ఇంక అక్కడి నుంచి పూజా కార్యక్రమాలు అనేవి ముగుస్తాయి, మళ్ళీ సూర్యోదయం అయిన తర్వాతే దేవాలయం తలుపులు తెరుచుకుంటాయి అని చెప్పారు. అంటే మనకి ఇంకెక్కడ చూసుకున్నా కూడా మనకి సూర్యాస్తమయంలో కూడా దీపం ఆరాధన ఉంటుంది, మళ్ళీ రాత్రి 11 గంటలకు 9 గంటలకు చివరి ఆరాధన దీపం అనేది ఒకటి ఉంటుంది. కానీ ఎందుకని కామాఖ్య దేవాలయానికి ఇలా డిఫరెంట్ వే అనేది ఉందంటారు? అది ఇప్పటి నుంచి కాదు కదండి, నరకాసురుడు ఉన్నప్పటి నుంచి అలాగే ఉంది. ఓకే, నరకాసురుడు తెలుసు కదా. అవునవును, మనకు దీపావళి వచ్చిండేది. సో నరకాసురుడు ఉన్నప్పటి నుంచి ఆ ట్రెడిషన్ అలాగే ఉంది. ఓకే, సో అక్కడ ఆచారం ప్రకారం అలా నడుస్తుంది అని అంటారు. అంతే, నరక పర్టికులర్ రీజన్ ఏం లేదు, బట్ అక్కడ ఉన్న ఆచారం ప్రకారం ఇంకా అలాగే నడుస్తుంది అంటారు. ఓకే సార్, ఇంకోటి మీరు ఒక వీడియోలో కూడా మాట్లాడుతూ చెప్పారు ఇంటర్వ్యూలో, ఒక రాజ కుటుంబీకులకి ఆ దేవాలయంలోకి ఎంట్రీ లేదు అని అనేసి. అంటే ఎందుకని ఎంట్రీ లేదో తెలుసుకోవచ్చా మేము? ఏం లేదండి, అక్కడ ఒక ప్రీస్ట్ ఉంటారనమాట. డైలీ అక్కడ ఏం జరుగుతుందంటే అమ్మవారు నాట్యం చేస్తారు. ఓకే, గుడి అంతా బంద్ అయిన తర్వాత అమ్మవారు నాట్యం చేస్తారు. ఒకానొకసారి అమ్మవారు నగ్నంగా నాట్యం చేస్తూ ఉంటారు. ఈ పంతులు ఎప్పుడు ఇలా గంతలు కట్టుకొని అక్కడంతా పూజా విధులు చేసేవారు అనమాట. కానీ ఇతడికి ఒకసారి ఆ నాట్యం అంతా చేస్తోంది అని చెప్పేసి అక్కడ ఉన్న ఒక రాజుకు చెప్తాడు. ఆ రాజుకి ఇంట్రెస్ట్ కలుగుతుంది, నేను కూడా చూడాలి అమ్మవారి నృత్యాన్ని అని చెప్పేసి.
ఆయన వారిస్తాడు. వారిస్తే రాజు ఇంకా బెదిరిస్తాడు. నయానా భయానా లాస్ట్కి ఈయనేమో కళ్ళకు గంతలు కట్టుకుంటాడు. కానీ రాజు ఒక హోల్లో నుంచి చూస్తారనమాట. చూసేప్పుడు అమ్మవారు చాలా కోపోద్రికమవుతుంది. అయ్యి ఏదైతే నిషిద్ధం ఉందో నువ్వు ఆ పని చేస్తావు కదా అని చెప్పేసి ఆ వంశాన్ని కంప్లీట్గా బ్యాన్ చేసేస్తారు. లేదు, ఇప్పటికీ లేదు. ఇప్పటికి పొరపాటున వాళ్ళ ఆ రూట్లో వచ్చినా కూడా వాళ్ళు ఇలా గొడుగులు పెట్టుకొని కళ్ళకు గంతలు కట్టుకొని వెళ్ళిపోతుంటారు. ఆ వంశానికి చెందిన వాళ్ళు ఎంపీలు ఉన్నారు, మంత్రులు అయ్యారు, సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు. అస్సాం మటుకు రారు వాళ్ళు. వచ్చినా కూడా కళ్ళకు గంతలు కట్టుకుంటారు. ఈవెన్ ఫ్లైట్ లో వెళ్తున్నా ఆ విండో నుంచి హిల్ కనిపిస్తుంది కదా, ఇలా క్లోజ్ చేసుకుంటారు. ఓకే, అంటే ఇంత పర్టికులర్ గా చూస్తున్నారంటే మరి అంత శక్తి ఉందని అనుకోవాలి. అంతే కదా మరి. షీ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్. సార్ ఇంకొకటి, లైక్ ఇప్పుడు మీ దాంట్లోని ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా ఉంది, దాంతో అది పిఎల్ఆర్టీఓ ఏదో సంథింగ్. అది ట్రైనింగ్ సెంటర్ కాదండి, థెరపీ అన్నమాట. ఇట్స్ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ అంటే. అది మీదేనా అంటే లేకుంటే ఇంకెవరిదైనా? నేను అది నేర్చుకున్నాను. పిఎల్ఆర్టీ అనేది ముంబైలో మా ప్రొఫెసర్ దగ్గర నేర్చుకున్నాను. అది సర్టిఫైడ్ అనమాట. నేను దాన్ని ఓకే, మీరు మీ ఇంకొంతమందికి నేర్పిస్తూ ఉంటారు? నేను ఎవరికి నేర్పినండి, జస్ట్ నేర్చుకున్నాను. ఓకే, గత జన్మ గురించి గత జన్మల గురించి తెలుసుకునేది. అది మీ గత జన్మ ఏంటనేది మేము తెలుసుకోవచ్చు అంటారా? లేదు, నేను ఎప్పుడు చెక్ చేసుకోలేదు. జస్ట్ నేర్చుకున్నారు. కొంతమంది మీద ట్రై చేశాను. నాకు ఈ ఆస్ట్రాలజీతోనే సరిపోతుంటుంది. కాబట్టి పిఎల్ఆర్టీ నేను జస్ట్ 5 or 6 members చూసాను అంతే. ఎందుకంటే ఒక సెషన్ చేయాలంటే ఇట్ టేక్స్ అరౌండ్ 3 hours ఆఫ్ టైం. సో కాబట్టి అంత టైం నేను ఇప్పుడు స్పేర్ చేయలేను నాకున్న బిజీ స్కెడ్యూల్లో. కాబట్టి దాన్ని ఊరికి నేర్చుకున్నాను, కానీ నేను ఒక 5-6 members కూడా చూసినాను రఫ్గా. సో ఇదే వామాచారంలో మీరు ఇంకిప్పటికీ దీంట్లోనే ఇదే నాకు ఫుల్ బిజీ ఉంటుంది. ఇప్పుడు వామాచారంలోనే మనకి మొన్నటి వరకు కూడా బాగా పాపులర్ అయిన అఘోరి మాత అని చెప్పుకొని తిరిగింది, ఆమెది కూడా ఇదే కేటగిరీలోకి వస్తుంది అంటారా, లేకుంటే ఆమెది ఇంకేదైనా ఉంటుంది? లేదండి, ఆమె గురించి అయితే నాకు పెద్ద డీటెయిల్స్ తెలియదు. ఓకే, ఆమె ఏం వామాచారం ఏం కాదు. వాళ్ళది సపరేట్ సెట్స్ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు నాగసాధువా అఘోరీనా ఏంటి అనేది మనకి ఎవరికి ఆమె గురించి అంటే నాకు తెలిసినంత వరకు నాకు పెద్ద ఐడియా లేదు. ఏదో ఆమె ఇలా బిహేవ్ చేస్తుంది, అరెస్ట్ అయింది, ఇవి నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటాను అంతే. ఓకే సార్, చివరిగా ఇంకా దీనిలో ఒక ప్రశ్న. మీ దాంట్లో కొన్ని వీడియోస్ కూడా నేను చూసాను, కొన్ని థంబ్నెయిల్స్ కూడా చదివాను. అంటే లైక్ వీర్యంతో పూజ చేయడం, యోని పూజ అంటే యోనికి మాత్రమే పూజ చేయాలి, ఆడవాళ్ళని లగ్నంగా కూర్చోబెట్టి పూజ చేస్తారు అని అనడం. రెండో వచ్చేసి స్త్రీ పురుషుల కలయిక కూడా మనకి అమ్మవారు ముందుగానే చేస్తేనే లైక్ మోక్షదాయకమైన పుత్రులు జన్మిస్తారు. ఇలా సపరేట్గా ఎన్నెన్నో చూసాను నేను. సో ఇదంతా నిజంగానే ఉన్నదంటారా? వామాచారంలో ఇలాంటి పూజలు ఉన్నాయా సార్? చూడండి, ప్రతిదీ ఇది వామాచారం కాదు. దీంట్లో కొన్ని కులార్ణవ తంత్రాలని ఉంటాయి. అంటే ఈ పూజలు ఉన్నాయి అంటారు? ఉండేవి అంటే ఉన్నాయి, ఉండేవి ఓకే, ఇప్పుడు లేవంటారు. ఉండేవి, చేస్తా ఉండొచ్చు. ఓకే, బట్ ఐ నో ద సబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ఐ నో ద సబ్జెక్ట్, బట్ ఐ నెవర్ ఇంప్లిమెంట్ దట్. ఓకే, మనకి ఎందుకంటే అంత ఇప్పుడున్న సొసైటీలో అవన్నీ చేయలేము కూడా. సో సబ్జెక్ట్ ఐ నో, ఎలా చేయాలి, ఎట్లా చేస్తారు, శవ సాధన, వీర్యంతో పూజలు. అంటే ఇది భద్రకాళికి చేస్తారు, నిజంగా చేస్తారు, భద్రకాళికి చేస్తారు. వీర్యము అంటే తెల్ల జిల్లేడు పూలు వేసి చేస్తారు. దీని వల్ల ఎటువంటి ఫలితం వస్తుందో తెలుసుకోవచ్చు. యోగం వస్తుంది, భయంకరమైన యోగం వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొన్నిసార్లు రక్తం వేసి చేస్తారు. రకరకాల కాంపోజిషన్స్ ఉంటాయి వాడడానికి. కొన్ని వద్దులేండి, అవి లిస్ట్ చాలా ఉంటుంది. డిఫరెంట్ అనిమల్స్ని వేయడము ఇలాంటివన్నీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా దీంట్లోనే కొంచెం సాత్వికంగా చూసుకుంటే కరవీర పుష్పాలని ఉంటాయి. గన్నేరు పుష్పాలతో చేస్తే విపరీతమైన ఆకర్షణ వస్తుంది. బియ్యము, నువ్వులు, తేనె వేసేసే ధనం వస్తుంది. కొన్ని రకాల బర్డ్స్ ఉంటాయి, ఆ బర్డ్స్ ఫెదర్స్తో చేస్తే విపరీతమైన యోగం వస్తుంది. ఇక కొన్ని రకాల జంతు మాంసాలు ఉంటాయి. సో ఇవన్నీ మనం చెప్పలేము. వీటితో ఇక్కడికి ఎక్కడో కొన్నిలో సాధనలు జరుగుతూనే ఉండొచ్చు. బట్ ఐ నో ద సబ్జెక్ట్.
నిజంగా సార్ మీతో మాట్లాడిన తర్వాత నాకు కూడా చాలా వరకు సబ్జెక్ట్ నేను కూడా తెలుసుకున్నాను. లైక్ వామాచారం అంటే ఏంటో కూడా తెలిసింది. ఇది ప్రతి ఒక్కరు పాటించవచ్చు అంటారా? ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, తీసుకోవచ్చు అంటారు. అంటే లైక్ సబ్జెక్ట్ పరంగా నేను కూడా నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకోవచ్చు అంటారు. గురువు దొరికితే నేర్చుకోవచ్చు. ఎందుకంటే చూడండి, వామాచారం అనేది మన ఏదో బుక్కుల్లో చూసి ఆన్లైన్లో బుక్స్ తెప్పించుకొని చదివేది కాదు. వామాచారం అది మనకి ఈ మధ్య ఇన్స్టాలో కొన్ని వీడియోలు ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీ అని వస్తుంటాయి చూడండి, వర్సెస్ అలా ఉంటుంది. చదవడం వేరే, రియాలిటీలో చేయడం వేరే. ఎందుకంటే వామ పూజ చేయాలి అంటే లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది ఎందుకంటే ఒక ట్రాన్స్ఫార్మర్తో మనం గేమ్ ఆడినట్టే. ఇక్కడ సాత్విక ఏదో దేవుడ క్షమస్వన పరాని ఏదో మంత్రం చెప్తే అయిపోతుంది. ఇక్కడ అట్లా కాదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఇంక్లూడింగ్ ముద్రాస్. పంచమకారాలు ఉంటాయి. పంచమకారం అంటే తెలుసు కదా, సో పంచమకారాలు ఉంటాయి. ప్రధానికి ముద్ర ఉంటుంది. ఆవాహనం దగ్గర నుంచి ప్రధానికి మనకు వినియోగము, అంగన్యాసము, కరన్యాసాలు, షోడసన్యాసాలు, పీఠ పూజలు, ఆవరణ పూజలు ఇవన్నీ ఫినిష్ చేసుకొని ప్రాపర్ బలి ఉంటుంది. బలి మంత్రాలు చెప్పి తర్వాత హవన్ విధి ఉంటుంది. దాంట్లో దశాంశ హోమాలు, తర్పణాలు, మార్జనాలు. ఇట్స్ వెరీ లెంతీ ప్రొసీజర్. మనకు దీనికి ఉన్నంత కాదు, ఇట్స్ వెరీ లెంతీ ప్రొసీజర్. అది ఒకసారి కూర్చున్నామంటే ఇట్ టేక్స్ 3 to 4 hours కూడా కావచ్చు. ఒకసారి హవన్ ఎట్లుంటుందంటే భద్రకాళికి చేసేటప్పుడు ముఖ్యంగా ఆఫ్టర్నూన్ 12 కన్నా చేయాలంటే నైట్ 12 కన్నా చేయాలంటారు. నైట్ 12కి చేసే శుద్ర పూజలు కదండి భద్రకాళి. వీళ్ళకి ఏమంటారంటే చూడండి, నక్తం చరాహ దేవతాహ అంటారు. అంటే ఓన్లీ నైట్ దేవతలు వీళ్ళంతా. ఈ దశమహావిద్యల్లో కాళీ కులం ఉంటుంది, శ్రీకులం ఉంటుంది. రెండిటికి డిఫరెన్స్ ఏంటి? కాళీ అంటే వీళ్ళు వెరీ వెరీ ఫెరోషియస్ గాడెసెస్ అన్నమాట. శ్రీకులం అంటే కొంచెం వీళ్ళలోనే సాఫ్ట్ కేటగిరీ. సో కాళీకులం వాళ్ళకి ఒక టైం ఉంటుంది, శ్రీకులం వాళ్ళకి ఒక టైం ఉంటుంది. ఏదేమైనా నక్తం చరాహ దేవత అంటారు. అంటే వీళ్ళు రాత్రి చేసిన ఆరాధకులు అన్నమాట. అందుకే భద్రకాళికి చేసిన తారా, చిన్నమస్త, భైరవి. తారాదేవిని నేను విన్నాను. తారాదేవి గురించి చాలా కథాంశాలు కూడా వింటూ వస్తాము. తారాదేవిని ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టం, కానీ ప్రసన్నం అయ్యిందంటే కనుక అత్యధిక లాభాలను ఇస్తారు అని అనేసి విన్నాము. కానీ ఈవిని ఎక్కువగా శుద్ర పూజలు చేసేవాళ్ళు తంత్ర విద్యల కోసం ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారని అంటారు. ఇది వాస్తవమే అంటారా? క్షుద్ర అనేది పదం అట్లా కాదండి. క్షుద్ర అంటే మనకు నెగిటివ్ అయిపోతుంది. నో, వీళ్ళు దశమహా విద్యలు. క్షుద్ర అనే పదం వాడకూడదు, తంత్ర అని వాడచ్చు. తంత్ర అని వాడచ్చు అంటారు. క్షుద్ర అంటే మీరు చేతబడి, బాణామతి, చిల్లంగి, ఇవి అవి వెరీ చీప్ కైండ్ ఆఫ్ ఇదన్నమాట. కొంచెం అప్గ్రేడ్. ఇప్పుడు ఎట్లుంటదంటే మనం ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నువ్వు కౌన్సిలర్ అంటే ఎట్లుంటది, సో అలా ఉంటుంది. ఎంత కోపం వస్తుంది. సో వీళ్ళు దశమహావిద్యలు, సుప్రీం ఎనర్జీ సోర్సెస్. అందరిలోని బాగా మనకి తొందరగా ప్రసన్నమయ్యి మన కోరికలు తీర్చేది ఎవరంటారు దశమహా విద్యలలో ప్రథమంగా చూసుకుంటే? తారాదేవి. తారా, కానీ ఆమెకు చేసే విధి విధానంలో ఉంటే తొందరగా ప్రసన్నం అవుతుంది. బట్ షీస్ ఫాండ్ ఆఫ్ శవ సాధన. అంటే తారా చేయాలి అంటే శవం ఉండాలి. శవం, కార్ప్స్, శవ సాధన ఆమెకు చాలా ఇష్టమైంది. బట్ ఇప్పుడు ఇట్లా టైంలో మనం శవ సాధనలు చేయలేం కదా, కాబట్టి రెగ్యులర్ సాధనలు చేసుకోవచ్చు. అట్లని చెప్పి ఎవరైనా శవం ఉంటే చేశారు. బట్ దానిలో కొన్ని మెథడ్స్ ఉంటాయి. డైరెక్షన్, ప్రాపర్ హెడ్ ఒక డైరెక్షన్లో పెట్టాలి. ఇంత అమౌంట్ ఆఫ్ చమురు అంటాం కదా, చమురు అది వేయాలి, ఒత్తి పెట్టాలి. కొన్ని మంత్రాలు ఉంటాయి, ఫుల్గా కూర్చోవాలి, శవం మీద కూర్చోవాలి. అది లేడీయా జంట అనేది ఆ టైంలో గురువు నిర్దేశిస్తాడు. మన గోర్లు తీసి కొన్ని రకాల ప్రక్రియలు చేయాలి. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ శవ సాధన. అప్పుడు శవం లేస్తుంది. సినిమాలో చూసినట్టు, సినిమాలో చూసా నేను, సేమ్ ఇలాగే ఒక సీన్ ఉంటుంది, రియలిస్టిక్ గానే లేస్తుంది. అప్పుడు మీకు అంతెందుకండి, తారాదేవి యొక్క మనకు విమలానంద గోరి అది స్టోరీ విన్నారనుకోండి, నిజంగా తారాదేవి ప్రత్యక్షమైంది కదా. తారాదేవి ప్రత్యక్షమయ్యి ఆయన కోరిక కూడా తీరుస్తుంది. తను ముంబై వెళ్ళాలంటే విమలానంద అఘోరి అని ఒకటి బుక్ దొరుకుతుందండి, అఘోరి అని. దాంట్లో చదివితే మనకు మొత్తం తెలుస్తుంది
ఇప్పుడున్న ఈ లేడీ అఘోరి కాదు, ఒరిజినల్ వాళ్ళు. చాలా అద్భుతంగా ఉంటుంది. సో దాంట్లో తారాదేవి ప్రత్యక్షమైందని మనకు ప్రత్యక్ష సాక్ష్యమే ఉంది. సో శీఘ్రంగా ప్రత్యక్షమయ్యే దేవత, కానీ ఆమెకు చేసే విధి విధానంలోనే చేయాల్సి ఉంటుంది. గురుగ్రహానికి ఆధిపత్య దేవత. ఓకే గురువు గారు, మరి ఇలా చెయ్యలేము వామాచారం ప్రకారం అనుకునే వాళ్ళు సాత్వికంగా, మీరు చెప్పారు సాత్వికంగా దశమహావిద్యలు చేస్తే పని చేయవండి, పని చేయమంటారు. పని చేయవు. అది ఎవరైనా చేస్తారంటే మరి ఏమో నాకు తెలియదు, కానీ సాత్విక దశమహావిద్యలు పని చేయమంటారు. ఖచ్చితంగా వామాచారంలోనే పని చేస్తాయి. వామాచారం, ఇప్పుడు సింహం ఉంది, ఏం తింటుంది? మీటే తింటుంది, అనిమల్స్ తింటుంది. గడ్డి పెడతామంటే ఎట్లయితుంది? అదేవిధంగా దశమహావిద్యలు దే మెంట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ పంచమకార పూజ అండ్ వామాచార విధి విధాన. వీళ్ళకి తెచ్చి మేము కొబ్బరికాయ కొడతాము, పరమాన్నం పెడతామంటే వాళ్ళు ఒప్పుకొని రివర్స్ కొడుతుంది. చివరిగా ఒక్క ప్రశ్న అండి, మీ అబ్బాయికి మాటలు రావడం కోసం మీరు వామాచార పద్ధతిలోనే వెళ్ళాము అని చెప్పారు, అంటే మీరు ఏం అర్పించుకున్నారో తెలుసుకోవచ్చా? అంటే ఏదో ఒకటి పూజ చేసే ఉంటారు కదా, లైక్ చిన్నమస్తా దేవతకి ఏ టైప్ లో చేసా ఉంటారు? వామాచారంలోనే, అంటే పూజా విధానం తెలుసుకోవచ్చా అని ఒక క్యూరియాసిటీ. చెప్పకూడదు అంటారా? ఇవి గుప్త విద్యలు. మీరు దీక్ష తీసుకుంటే చెప్తాము. ఓకే, ఇవి కంప్లీట్ గుప్త విద్యలు అండి, బయటకి ఎక్స్ప్లెయిన్ చేసి చేయలేము, చెప్పలేము కూడా. ఓకే, మీరే కాదు, ఎనీ సాధకుడు ఇంట్రెస్ట్ ఉంటే ఇది తంత్ర ప్రొసీజర్ అని చెప్తారు, నో ప్రాబ్లం. సార్ ఇప్పుడు ఇలా నేర్చుకోవడం వల్ల మంచిగా వెళ్తే ఓకే, ఒకవేళ దీన్ని చెడుగా ఏమైనా కొంతమంది దాన్ని పాజిటివ్గా తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, నెగిటివ్గా కూడా తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. ప్లస్ ఉన్న చోట మైనస్ ఉంటుంది కదా, సో అదే ప్రాసెస్లో తీసుకుంటే దీన్ని నెగిటివ్గా ఎవరైనా ఉపయోగిస్తే మరి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటారు? ఉంటాయండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు కత్తికి రెండు వైపులా పదును. మీరు యాపిల్కాయ కోయచ్చు, మనిషికి కూడా పొడిచచ్చు. సేమ్ అదే విధంగా దశమహావిద్యలు కూడా మీరు యూజ్ చేస్తే అంతే. ఎందుకంటే మేము మామూలు బగలాముఖి చేస్తూ ఉంటాం వామాచార విధానంలో. శత్రునాశనాన్ని కానీ ఎన్ని ఫోటోలు పంపిస్తారంటే మాకు అన్ని ఫోటోలు పంపిస్తారు. శత్రునాశనానికి ఎవరు మీకు పడలేదు, అదే అర్థమైంది. ఎవరైనా పడని వాళ్ళు ఇక్కడ యుఎస్ఏలో ఉంటారు, ఏదో ఒకటి చేయాలంటే ఫోటోలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆకర్షణకు ఫోటోలు వస్తూ ఉంటాయి. ఈవెన్ చిన్నమస్తా మెంట్ ఫర్ ఆకర్షణ, బగలాముఖి మెంట్ ఫర్ స్తంభన. స్తంభన మీన్స్ ఫ్రీజింగ్. ఇప్పుడు మీరు నాకు ఊరికే సతాయిస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మీ కొలీగ్, మీరు నాకు టార్చర్ పెడుతున్నారు అనుకోండి, ఏదో పెట్టారనుకోండి, నాకు పిచ్చుకోమం లేదు అనుకోండి, మీ ఫోటో తీసుకెళ్ళి ఒక రకంగా తంత్ర ప్రక్రియ చేసి మీ దగ్గర ఏదో జల్లి గిల్లి చేసాను అనుకోండి, మీరు స్తంభన అయిపోతారు అనమాట. స్తంభన అంటే మీ మైండ్ పని చేయకుండా తిక్క ఏదేదో ఆలోచించేది, ఏంది అనేది, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. తీసుకోవాలి స్తంభన ప్రొసీజర్. ఆకర్షణ ఉంటుంది, విద్వేషణ ఉంటుంది. విద్వేషణ అంటే ఇద్దరి మధ్య సపరేట్ చేయాలి. విద్వేషణ, ఉచ్చాటన, పలాయన, మారణ, శాంతి అని ఇలా ఇవన్నీ ఉంటాయండి. ఇన్ని ఉన్నాయంటారా? ఉన్నాయంటారా కాదు, ఉన్నాయి. సో రకరకాల దీంట్లో మళ్ళీ అభిచార కర్మాస్ అంటారు. అంటే అభిచార కర్మలు అంటే ఇది ఒక రకమైన కర్మ ప్రొసీజర్ అనమాట. దీంట్లో షట్క్రియలు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ అభిచార కర్మల కిందికి వస్తాయి ఇవన్నీ. దీనిలలో మళ్ళీ రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి, రకరకాల ఇంగ్రీడియంట్స్ని యూస్ చేయాల్సి ఉంటుంది పూజకి. ఇంగ్రీడియంట్స్ అంటే మన వంట ఇవి కాదు, దీనిలో కావాల్సిన వస్తువులు. ఇప్పుడు చూడండి, అంటే అవన్నీ చెప్పచ్చో లేదు మరి, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఒక తంత్ర ప్రొసీజర్లో ఏం చెప్తారంటే పలానా చెట్టు బెరడు అంటారు అనమాట. ఇది మేము ఎక్కడో, అది నేపాల్లో దొరుకుతుంది. మళ్ళీ మేము వాళ్ళకి తాంత్రికులకి ఫోన్ చేయాలి అక్కడి నుంచి, మన నేపాల్ తెలుసు అనమాట, వాళ్ళ దానిని పంపిస్తారు. మేము ఇట్లనే కొన్నిసార్లు ఒక వరవర్ణిని మాల అని ఒకటి చేస్తే, అంటే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఆ వరవర్ణిని మాల వేసుకొని పడుకోవాలన్నమాట. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆ వరవర్ణిని మాల అంటే ఇట్స్ జస్ట్ గార్లాండ్ అంతే. దాన్ని వేసుకొని ఇన్ని డేస్ పడుకోండి అమ్మా అని చెప్తాం, మెడలో వేసుకొని. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ తంత్ర ప్రొసీజర్. మనం పాజిటివ్ కూడా యూస్ చేయొచ్చు. ఆ వరవర్ణిని మాల వేసుకుంటే కొన్ని మంత్రం ఇస్తాము, అది జపం చేసి శీఘ్ర వివాహం అవుతుంది. ఓకే, ఇందాక నేను అడిగిన మీకు స్టార్టింగ్ లో అడిగిన క్వశ్చన్ కి ఇది ఆన్సర్. ఇప్పుడు మీరు అడిగారు కదా ఏంటి అనేది. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జాతకంలో, స్త్రీ జాతకంలో వివాహం కావట్లేదు అంటే ఆ జాతకంలో గురువు ఎలా ఉన్నాడు చూడాలి. నెంబర్ 1 జూపిటర్. అవును. తర్వాత కలత్ర స్థానం అని ఉంటుంది, 7th హౌస్.
ఈ రెండు చూస్తే ఏం జరిగిద్ది అనేది అర్థమైపోతుంది. ఓకే, గ్రహాలని చూసుకోవాలంటారు ముందుగా. కుజదోషం కూడా దీంట్లోకి వస్తుంది. కుజదోషం కూడా. ఓకే. తర్వాత ఇక అబ్బాయి జాతకంలో అయితే మేజర్గా వీనస్, సర్వనాశనం చేసేది వీనస్సే. ఓకే. వీనస్ ముఖ్యంగా అబ్బాయి జాతకంలో లగ్నం నుంచి 6వ స్థానంలో ఉన్నాడు అనుకోండి, మ్మ్. భయంకరమైన ఫలితాలు ఉంటాయి వాళ్ళకు. మ్మ్. స్త్రీల ద్వారా స్త్రీల ద్వారా నష్టము. మ్మ్. శుక్రుడు రాహుకేతువుతో ఉన్నాడు అనుకోండి, మ్మ్. ఇంకా చెప్పకూడదు. మ్మ్. ఎంత అంటే పొజిషన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని బట్టి మళ్ళీ రిజల్ట్స్ మారుతూ ఉంటాయి. మ్మ్. శుక్రుడు అబ్బాయిల జాతకంలో చాలా బాగుండాలి, మ్మ్. భార్యను బాగా చూసుకుంటాడు. అబ్బాయి జాతకంలో శుక్రుడు ఎంత వరిష్ఠగా ఉంటే భార్యని అంత వరిష్ఠగా ట్రీట్మెంట్ ఉంటుంది భార్యకు. మ్మ్. అమ్మాయి జాతకంలో కూడా అంతే. జూపిటర్ బాగుంటే హస్బెండ్ని బాగా చూసుకుంటుంది. మ్మ్. జూపిటర్ బాగాలేదనుకోండి విడాకులంట. ఈ జూపిటర్ మళ్ళీ రాహుతోటి కలిసినప్పుడు మల్టిపుల్ వివాహాలంట. మ్మ్. ఇలా మళ్ళీ దీనిలకు తోడు కుజదోషం ఒకటి. మ్మ్. సో ఇలా మల్టిపుల్గా వివాహం, సంతానం ఏదన్నా వీ కెన్ అనలైజ్ మ్మ్. త్రూ హోరోస్కోప్. ఓకే, నిజంగా సార్ చాలా సబ్జెక్ట్ అయితే చెప్పారు. బట్ ఇవన్నిటినీ చూస్తుంటే కాస్త భయం కూడా వేస్తుంది మీరు చెప్పిన మాట అన్నిటి గురించి. బట్ ఏదేమైనప్పటికీ కూడా చాలా రకాలు నేను ఇప్పటి వరకు వినని పూజల గురించి కూడా నాకు మీరు చెప్పడం జరిగింది. సో అవన్నిటినీ గురించి నేను కూడా ఇంకా చాలా తెలుసుకోవాలనుకుంటున్నాను.